చెమటలు పట్టేసి ఉన్నాయి. ఇదేమో ఫ్లూట్ అనమాట. ఇది అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆల్రెడీ హైదరాబాద్లో. అందుకే నాకు లైఫ్ అంటే చాలా ఇష్టం. నోటీస్ ఇస్తారు, మరి నాకు నోటీస్ అయితే ఎక్కడ కనపడలేదు. అఘోరపా జామ్ అంటే మీరు అనుకునే బ్రెడ్ జామ్ కాదు. నేను మానేవలసి వచ్చింది, వచ్చి ఇండియాకి వచ్చేవలసి వచ్చింది. నేను అనుకున్నాను రామాయణం అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి. రైట్, అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య, మీరు చూస్తున్నారు థాయిలాండ్ అబ్బాయి ఛానల్. చెమటలు పట్టేసి ఉన్నాయి. సాయంత్రం 6 అయింది. బయట చూస్తే మబ్బుగా ఉంది. అయినప్పటికీ టెంపరేచర్ 33 చూపిస్తుంది. ఇంట్లో ఉన్న క్లాక్లో టెంపరేచర్ 33 డిగ్రీలు చూపిస్తుంది. సో మన ఎన్నికల సెలవులు అయితే అయిపోయాయి. సో మనం ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. సో ఈ జర్నీ చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్కువ డివైజ్లు ఉండడం వల్ల ఎక్కువ సర్దుకోవాల్సి ఉంటుంది. ఇదిగో నాకు చూసారంటే కనుక నా బ్యాగ్లో చార్జర్లు, వైర్లు, ట్రైపాడ్లు. ఇదేమో ఫ్లూట్ అనమాట. దీన్ని రికార్డర్ అని కూడా అంటారు. మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. అంటే కొంచెం ఒక్క నోట్ మాత్రమే ప్లే చేయడం వచ్చు నాకు దీని మీద, ఫ్లూట్ మీద. ఏసీ ఉన్నప్పటికీ ఏసీలో ఉంటున్నా కూడా ఇలా ఎందుకు వస్తుందో మరి తెలియట్లేదు. వేడి వల్ల అని అనుకుంటున్నాను. మరి చూద్దాం. అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆల్రెడీ హైదరాబాద్లో. క్లినిక్కి వెళ్ళి చేయించుకోవాలి. సో మనం చకచక అయితే రెడీ చేసుకుంటున్నాం. చలో, బట్టలన్నీ సర్దుకుని బయలుదేరదాం అనుకునే సమయానికి గుర్తొచ్చింది ఇది. ఈ వాచ్ ఛార్జింగ్ కేబుల్, ఇది ఎంఐ వాచ్ది. మళ్ళీ వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం. అందుకే నాకు లైఫ్ అంటే చాలా ఇష్టం. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. 7 గంటలకు రావాల్సినటువంటి ట్రైన్ ఆల్మోస్ట్ 10 గంటలకు రాబోతుంది. అంటే మనం ఉదయం 4 గంటలకు రీచ్ అవ్వాలి సికింద్రాబాద్. అలాంటిది ఇప్పుడు మనం ఉదయం 8:39 అయిపోతుంది. మరి కారణం ఏంటో తెలీదు, ఎందుకు జరిగిందో ఏం మరి ఎక్కడ న్యూస్లో కూడా లేదు. జనరల్గా ఇలాంటివి ఏమన్నా జరిగితే నోటీస్ ఇస్తారు. మరి నాకు నోటీస్ అయితే ఎక్కడ కనపడలేదు. సౌత్ సెంట్రల్ రైల్వే దాంట్లో కూడా 7 గంటలకు వెళ్ళాలి అని కంగారుగా టిఫిన్ చేస్తానన్న. ఇంట్లో ఏం తినకుండా బయలుదేరదాం అనుకున్నా, బయట తిందాం అనుకున్నాను. బట్ ప్రశాంతంగా తిని 2 గంటలు నిద్రపోయి అప్పుడు వెళ్ళొచ్చు అనమాట. అంత ప్రశాంతమైన టైం ఉంది. సో బై ద వే ఇది మా డాబా అంటారా, మీరేమంటారు? టెర్రస్ అనాలా, డాబా అనాలా ఏమో. మేము డాబా అంటాం చిన్నప్పటి నుంచి. ఇది మా డాబా. చుట్టూ చూడడానికి బాగుంటుంది. ఈ వెనకాల ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా పంట పొలాలు ఉండేవి, కానీ ఇప్పుడు లేఅవుట్ అయింది ఈ ఏరియా. మేము ఇక్కడికి వచ్చేసరికి అసలు అంత ఏం లేదు. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లా తయారైంది. అంటే చాలామంది కడుతున్నారు. ఆల్మోస్ట్ మేము వచ్చేసి 10 సంవత్సరాలు అయిందా. 2011 అంటే 21 అంటే 14 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఈ ఏరియాకి వచ్చి. పాలకొల్లో ఇది ఎడ్ల బజార్ ఏరియా అంటారు. ఎడ్ల బజార్కి దగ్గరలో ఉన్న ఏరియా. సూర్య తేజస్ నగర్ అంటారు దీన్ని. అదనమాట సంగతి. సరే చూపిస్తాను. ఎలాగా పైకి వచ్చాం కాబట్టి. ఇది బిల్వ వృక్షం. చాలా చిన్న మొక్క తీసుకొచ్చేస్తే ఇంత పెద్దదైంది. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. సో అది బిల్వ వృక్షం. ఇంకా వెనకలాగా అరటి చెట్లు ఉంటాయి. కామనే, తెలిసిందే కదా. వెనక అరటి చెట్లు ఉంటాయి. అయితే ఇది నందివర్ధనం పువ్వులని అంటారని అనుకుంటున్నాను. మరి నాకు ఐడియా లేదు. ఇది సారీ ఇది జాజి చెట్టు, జాజి పూలు. ఇదైతే మా ఇంటి పక్కన ఉన్న మామిడి చెట్టు, పక్కింటి వాళ్ళది. అదైతే బొండు మల్లెల చెట్టు. ఇది బొండు మల్లెలది. చాలా అంటే ఇప్పుడు సీజన్ కాదేమో తెలియదు, మరి సరిగ్గా రావట్లేదు, పువ్వులు పూయట్లేదు. మళ్ళీ అదే జాజి పందిరి అక్కడ చాలా గుబురుగా అయిపోయి ఒకసారి పైకి స్నేక్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే దాన్ని డిస్పర్స్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. అక్కడి నుంచి పోగుతుంది. ఎక్కడది అది ఆ కింద నుంచి పోగుతుంది అనమాట. ఆల్మోస్ట్ 2 బేసిన్లతో వస్తాయి పువ్వులు రోజు. ఏ రోజు కూడా 365 days అలాగనే పోస్తాయి. ఎప్పుడైనా కుదిరితే దేవతా మందిరం చూపిస్తాను. మా దేవతార్చన మందిరాన్ని ఫుల్ పూలతో అలా నింపుతాం అనమాట రోజు పొద్దున్న. మరి ఆ విధంగా ఉంటుంది.
కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువగా గోల ఈ వెహికల్స్ గోల ఉండదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెహికల్స్ లేకపోయినా పొల్యూషన్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆ చివరి కనపడుతుంది కదా ఇది, అక్కడ ఒక ఊరికే డంప్ యార్డ్. అది డంప్ చేసిన వాళ్ళు డంప్ చేసినట్టు కాకుండా అక్కడ మంట పెట్టి వెలిగిస్తారు దాన్ని, మొత్తం ప్లాస్టిక్ని తగలబెడుతుంటారు. ఇక్కడ నుంచి ఈ ఫోన్తో నేను జూమ్ చేసి చూపించలేను, కానీ ఇదంతా ఈ ఏరియా అంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది కదా అనుకుంటే అదొక డ్రాబ్యాక్. ఇక్కడ అంతేం ఇబ్బంది పెట్టదు, కానీ ఒక్కొక్కసారి స్మెల్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అయితే లైఫ్లో ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనాలో దీన్ని, లేకపోతే జామ్ అయిపోయిన ఫేజ్ అనాలో తెలియదు, కానీ జామ్ అంటే మీరు అనుకునే బ్రెడ్ జామ్ కాదు, జేఎం జామ్ అంటే జామ్ అయ్యి ట్రాఫిక్ జామ్ అలా ఒక దగ్గర ఆగిపోయింది. అంటే ఎఫర్ట్స్ మనం మన సైడ్ నుంచి పెడుతున్నాం, కానీ రిజల్ట్స్ అయితే రావట్లేదు. వస్తున్నాయి కానీ అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు. సో యా, లైఫ్ అప్డేట్ అది. హోప్ఫుల్లీ ప్రస్తుతానికైతే ఒక కోర్స్ చేస్తున్నాను, డేటా ఇంజనీరింగ్ కోర్సు. దాంట్లో మరి ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి జూన్, జూలై, ఆగస్ట్ వుడ్ బి కొంచెం టఫ్ అండ్ హెక్టిక్ ఫేజ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే యాక్చువల్గా నేను ఈ ఇయర్ డిసెంబర్ 2024 డిసెంబర్ 31, 2024 వరకు అయితే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఈ డేట్ లోపల లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాను నేను మాస్టర్స్ అయిన తర్వాత. యాక్చువల్లీ మాస్టర్స్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ 1 year దాకా జాబ్ చేశాను. కానీ నేను చేస్తున్న జాబ్లో అంత స్టెబిలిటీ లేక నేను మానేవలసి వచ్చింది, ఇండియాకి వచ్చేవలసి వచ్చింది. అందుకే ఈ వీడియోలు అది చేయడానికి కూడా టైం దొరుకుతుంది. అంటే జాబ్ మానేయడం ఒక ఎత్తు అయితే, ఖాళీగా అయితే నేను లేను. ఎప్పుడు ఖాళీగా ఉండే విషయంలో అయితే నేను ఐ డోంట్ ఓట్ ఫర్ దట్. ఎప్పుడు ఏదో ఒకటి, ప్రతిరోజు బిజీగానే ఉండడానికి ట్రై చేస్తాను. ఏదో ఒకటి మనకు ఉపయోగపడి యూట్యూబ్ చేయడము, అంటే ఇవనే కాదు, ఇవి ఇంపార్టెంటే, కానీ ఇవి హాబీస్గా చేస్తున్నాను. నేను నా చదువుకునే దాంట్లో డేటా ఇంజనీరింగ్ కానీ, ఆ డేటా అనాలిసిస్ నేర్చుకోవడం కానీ, పైథాన్ ఒకటి నేర్చుకుంటున్నాను. దాని తర్వాత నా కోర్సులో నేను అంటే ఒక పేపర్ అయితే, అంటే ఒక ఆర్టికల్ అయితే రాస్తున్నాను. అది కూడా డ్రాఫ్టింగ్ ఇంకా పూర్తవ్వాలి. యాక్చువల్గా ఆ పేపర్లో ఒక 2-3 ఆథర్స్ ఉన్నారు. సో వాళ్ళతో కలిపి కోఆర్డినేట్ చేస్తూ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ మీద ఒక పేపర్ రాస్తున్నాను. సో అదొకటి నడుస్తున్నాయి. ఒక 4-5 రకాలైనటువంటి ప్రాజెక్టులు ఎట్ ఏ టైం నడుస్తున్నాయి, కానీ ఏది ఫాస్ట్గా వెళ్ళట్లేదు, ఏది మనకి బ్రెడ్ బటర్ జామ్ని అయితే తీసుకుని రావట్లేదు. నేనేమన్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. సో యా, లైఫ్లో ఇలాంటి కంజెషన్ ఫేజ్ వస్తుంది అందరికీ. యా, మీకు వస్తే కనుక లైఫ్లో ఇలాంటి ఫేజ్ వచ్చి ఉంటే, మీరు చూసుంటే మీరు ఏమనుకోకండి. నేను సాయంత్రం పూట, అంటే 3 పూట్ల సంధ్యావందనం అనేది ఒక రిచువల్ ఉంటుంది మాకు. సో అది చేస్తాను. అందుకే విభూది భస్మధారణం అంటారు దీన్ని. సో భస్మధారణం అది చేసుకుని చేయాల్సి ఉంటుంది 3 పూట్ల. సో అందుకే విభూది కుంకుమ అది ఉంటుంది. సో యా, ఎక్కడున్నాం మనం? మీరు కనుక లైఫ్లో ఎప్పుడైనా ఇలా కంజెషన్ ఫేజ్లో ఉన్న దాంట్లోంచి బయటికి ఎలా రాగలిగారు? అంటే నేను రకరకాల బుక్స్ చదువుతున్నాను, అన్నీ చదువుతున్నాను, కానీ మీ నుంచి కూడా నేను విందాం అనుకుంటున్నాను. ఇలా కంజెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు అసలు ఎలా ఫాలో అయ్యారు, ఏమన్నా టిప్స్ ఉన్నా, లేకపోతే నాతో నా ఫేజ్ని, నన్ను మీరు బయట నుంచి చూస్తున్నారు కాబట్టి మీకేమనిపిస్తే కూడా అది కామెంట్స్లో రాయండి. యా, ఇదేదో ఈ వ్లాగింగ్ అస్తమానం ఏదో గొప్పవే చూపించి గొప్ప విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా జర్నీని మీకు చూపించాలనే ఒక కాన్సెప్ట్తో నాలాగే నాతో ఈక్వల్గా లైఫ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, నాకంటే ఈ ఫేజ్ని దాటేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఈ ఫేజ్లో రాబోతున్న వాళ్ళు ఉంటారు. సో నేను ఇక్కడ ఏంటంటే దీన్ని ఒకటి డాక్యుమెంట్ చేసి పెట్టుకుంటే రేపన్న రోజున చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది చూస్తున్న చాలామందికి అది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. కింద కామెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవుతారు చాలామంది, అలా ఎంగేజ్మెంట్ వస్తుంది. అండ్ మీ నుంచి నేను తెలుసుకోవచ్చు, నా నుంచి మీరు తెలుసుకోవచ్చు కుదిరితే, మీకు తెలియకపోతే. సో ఇలాగా ఉంటుందని నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఈ జర్నీ మనం ఎక్కడికి తీసుకెళ్తుందో. చాలా ఉన్నాయి ఇంకా. ఆల్మోస్ట్ మే కదా, ఇది మే అయిపోతుంది. జూన్ ఇస్ 6th month. 6 ఉన్నాయి, 6 months ఉన్నాయి కరెక్ట్గా. ఈ 6 monthsలో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ గోల్
ఫిజికల్గా వెయిట్ తగ్గాలి, వెయిట్ లాస్ ఒకటి. సెకండ్ది కెరీర్ పరంగా జాబ్ లేకపోతే ఒక సెటిల్మెంట్, ఒక ప్రాపర్ బ్రెడ్ బటర్ జామ్ని ఇచ్చేటువంటి ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళాలి ఫుల్ టైం. అండ్ ఆధ్యాత్మికంగా రామాయణం నేను అనుకున్నాను, రామాయణం అట్లీస్ట్ స్టార్ట్ చేయాలి, రామాయణం చదవడం స్టార్ట్ చేయాలి పూర్తిగా శ్లోక సహితంగా, శ్లోక తాత్పర్య సహితంగా చదివి అర్థం చేసుకోవాలి. ముందు బాలకాండతో మొదలవుతుంది అది. అండ్ జే సాయి దీపక్ గారిది మన ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఒక బుక్ ఉంది, అది కూడా స్టార్ట్ చేశాను. అది చాలా చాలా వొకాబులరీ చాలా హెవీగా ఉంది, అది అర్థం చేసుకుని బ్రేక్ డౌన్ చేయడానికి ఒక్కొక్క చాప్టర్ అసలు నోట్స్ రాసుకుంటూ ప్రశాంతంగా చదవాలి. అది ప్రాపర్ కాన్సన్ట్రేషన్ పెట్టి అసలు ఎక్స్ట్రాడినరీ బుక్. ఒక చాప్టర్ కంప్లీట్ చేశాను నేను, చాలా బాగుంది. ఈ ఇండియనైజ్డ్ వెర్షన్ ఆఫ్ మెంటాలిటీ కానీ లేకపోతే మన భారతీయ స్వభావం కానీ మనకి బాగా నచ్చితే కనుక, అది ఆధ్యాత్మికత కానీ ఇలాంటివి మీకు బాగా నచ్చితే అది బాగా కనెక్ట్ అవుతుంది. అసలు అది ట్రిలజీ. ఫస్ట్ బుక్ ఇండియా దట్ ఈస్ భారత్, తర్వాత ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి ఇంకోటి ఉంది, అది గ్రీన్ కలర్ దాంతో వస్తుంది. థర్డ్ బుక్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, థర్డ్ది రిలీజ్ అవ్వాలి. సో ఈ ఇండియా దట్ ఈస్ భారత్ అనేది ఆల్మోస్ట్ 2 years అనుకుంటా, 2 years బ్యాక్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మొత్తానికి ఇది మాట్లాడాలనుకున్నది. అండ్ నెక్స్ట్ ఇంకా జర్నీ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 18:37, కనపడట్లేదేమో. అండ్ ఇంకోటి ఛానల్లో వాయిస్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది, మైక్ ఒకటి, వైర్లెస్ మైక్, చీప్ అండ్ బెస్ట్ వైర్లెస్ మైక్ ఒకటి కొనుక్కోవాలి, అదొకటి ఉంది. ఛానల్కి నేను చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అని చెప్పచ్చా చెప్పకూడదా ఏమో, ఇన్వెస్ట్మెంట్ అంత పెట్టలేదు కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కొద్దిగా. ఇదంతా డిస్కస్ చేద్దాం వేరే వీడియోకి. ప్రశాంతంగా కూర్చుని అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, అండ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ టైం కూడా పెట్టాను నేను. ఎందుకంటే మనీ సంపాదించుకోవచ్చు కానీ టైం సంపాదించలేం. సో ఇది అన్నిటి గురించి, యూట్యూబ్ జర్నీ గురించి మొత్తం డిస్కస్ చేస్తాను. కొంచెం ఇంకా మిగిలిపోయిన వర్క్ అయితే కొంచెం ఉంది, ఆ వర్క్ చేసుకుందాం. అండ్ రాత్రి 10కి ట్రైన్ కాబట్టి ఐ విల్ మీట్ యూ ఇన్ దట్ రైల్వే స్టేషన్. నిన్న రాత్రి పాలకొల్లో ఉన్న జనాలకి అసలు వీడియో తీయడం సంగతి పక్కన పెడితే ట్రైన్ మిస్ అయిపోతానేమో అంత భయం వేసింది. ఇదిగో పొద్దున్న 9 అయితే అయింది దిగేసరికి. జనాలు చూడండి, మొత్తం అందరూ పాలకొల్లు నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళే. ఎంత రద్దీ ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. బయటకు వస్తే అసలు ర్యాపిడో చాలాసేపు పట్టింది దొరకడానికి, ఇంకా రికార్డింగ్ ఏం చేయలేదు. అందుకే ఇంటికి వచ్చి పడేసరికి 10 అయింది. అది మొత్తానికి ఆ విధంగా రైల్వే స్టేషన్లో లేట్ అయినా కూడా 9 అంటే 8ంటికి దిగాము. 4ంటికి దిగాల్సిన బండి 8ంటికి దిగాను. మొత్తానికి ఇగో ఇంటికి చేరుకున్నాం. ఇప్పుడే చపాతీలు రెడీగా ఉన్నాయి. చపాతీలు పంచదార వేసుకు తింటే అద్భుతంగా ఉంటుంది. ఎంతమంది తింటారు మీలో అలాగా? దానికి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే చపాతీల్లో పంచదార వేసుకు తినేవాళ్ళు ఎవరైనా, చపాతీ కానీ పూరి కానీ అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ట్రైపాడ్లు, స్టాండ్లు, కేబుల్స్, ఓటీజీ కేబుల్స్, ఫోన్ కేసులు, ఇవన్నిటిని కార్ట్లో వేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైతే తక్కువ ప్రైస్కి వస్తాయో, ఎప్పుడైతే అవసరం పడతాయో అప్పుడు వెంటనే గుర్తురావు. సో అవి వెంటనే గ్రాబ్ చేయడానికి, ఇప్పుడు మనం వ్లాగింగ్ చేయడానికి ఈ ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాను. చాలా చీప్, 189 రూపీస్. రివ్యూస్ కూడా బాగున్నాయి, సో తీసేసుకోవడమే. మొత్తానికైతే ఐఎమ్ బ్యాక్. అయితే చాలాసేపు ఈ ట్రైపాడ్లు ఇవన్నీ వెతికాను. అదేదో ఒకటి 189 రూపీస్ది బాగుందనిపించింది, రివ్యూస్ కూడా బాగున్నాయి. కానీ అమెజాన్ బేసిక్స్ వాళ్ళది ఒకటి చూశాను, అది ట్రైపాడ్ విత్ ఒక చిన్న ఫ్లాష్ లైట్ లాంటిది ఒకటి వస్తుంది, చాలా బాగుంది. అందులో 2 డ్యూయల్ కలర్ మోడ్స్ ఉన్నాయి, ఒకటి వామ్ ఒకటి కూల్ ఉంది. అదైతే బెటర్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే రాత్రిపూట వ్లాగింగ్ చేయాలనుకున్నప్పుడు కూడా అది బాగుంటుంది పట్టుకోవడానికి. అండ్ ఈ డిస్టెన్స్ ఇప్పుడు చేత్తో పట్టుకుంటున్నాను కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, కొంచెం బాగుంటుంది. యా, సో చిన్న అప్గ్రేడ్ ఇది ఛానల్కి. చేద్దాం, మంచిగా చేద్దాం. చిన్న అప్గ్రేడ్ ఏముందిలే, ఒక కన్వీనియన్స్ ఐటెం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ట్రైపాడ్లు కొన్నాను, చాలా ట్రై చేశాను. దిస్ వుడ్ బి బెటర్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, అన్బాక్స్ చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి ఇంతే. యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.